ఇంట్లో ఉన్నాడు. ఆయన అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు. నువ్వేం చేస్తావంటే వెంటనే పిలిపించుకో అన్నాడు. ఎవరన్నారు? దేవుని దూత. ఎవరితో అన్నాడు? కొరినేలితో. బాగా గుర్తుంచుకోండి. వెంటనే తడువు చేయలేదు. నేను చెప్పబోయే మాట ఇదే. వెంటనే తడువు చేయలేదు, ఆలస్యం చేయలేదు. వెంటనే ఏం చేసినాడు? తన దగ్గర బాగా నమ్మకంగా కనిపెట్టుకున్న ఇద్దరు సైనికులను పిలిచి దగ్గరికి పిలిచి, రే బాబు, ఇట్లా నాకు దేవుని దూత కనపడ్డారు, నాకు ఈ సంగతులు చెప్పారు, ఎప్పేకు పంపించమని. అక్కడ పేతురు సీమోన్ అన్న వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని మన దగ్గరికి పిలిపించుకోమన్నాడు. దేవుని దూత వచ్చి చెప్పారు, మీరు వెళ్ళండి రా ఇద్దరు అని చెప్పితే వారి ఇద్దరు ఎప్పేకు వెళ్ళారు, సీమోను పేతురు అనబడినటువంటి భక్తిపరుని దగ్గరికి. నేను ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, ప్రార్థన చేసుకుంటున్నాడా కొరినేలి? ధర్మకార్యాలు చేశాడా కొరినేలి? దేవుడు ఆ రెండింటిని చూసి దిగొచ్చాడా దూత? దిగొచ్చిన వెంటనే ఏం చేస్తున్నాడు? కార్యం ప్రారంభిస్తున్నాడు. దేవుని కార్యం ప్రారంభిస్తున్నాడు ఆయనలో. ఏ విధంగా? నేను ఒక కార్యం చెయ్యాలి, కుమారుడా ఇదిగో నా సేవకుడైనటువంటి పేతురు ఉన్నాడు ఆ చోట, చర్మకారుని ఇంట్లో, కాబట్టి నువ్వు పిలిపించుకో అంటే వెంటనే ఆలస్యం చేయాల. దూత చెప్పిన మాటకు విధేయత చూపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దూత చెప్పిన మాటకు వెంటనే ఆలస్యం చేయకుండా విధేయత చూపి లోబడి ముందుకెళ్ళిపోతున్నాడా? మరి దేవుడు నిన్ను దర్శించి నీకు చెబుతున్న మాటల ప్రకారంగా వెంటనే విధేయత చూపుతున్నావా? లోబడి జీవిస్తున్నావా? కొరినేలి వెంటనే విని లోబడినవాడు, వెంటనే విని విధేయత చూపినవాడు. మరి నీవు వినిన వెంటనే లోబడుతున్నావా? వినిన వెంటనే విధేయత చూపుతున్నావా? వినిన వెంటనే ఆలస్యం చేయకుండా దేవుని మాట వింటున్నావా? దేవుడు చెప్పినట్లు చేస్తున్నావా? నువ్వు చెయ్యగలిగే దానముగా ఉంటే నిన్ను కూడా ఈ కొరినేలి భక్తుని జాబితాలోనే దేవుడు చేరుస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుంది? నా పాయింట్ అర్థమైందండి? ప్రార్థన చేస్తున్నాడు, ఎల్లప్పుడూ ధర్మకార్యాలు చేస్తున్నాడు. వాటిని చూసిన దేవుడే దేవుని దూతను పంపి దిగొచ్చి ఇవి నా దగ్గరికి చేరినాయి అని చెప్పి తన కార్యాన్ని ప్రారంభించడానికి చెప్తున్నాడు. నువ్వు వెళ్ళి ఈ రకంగా పలానా చోట నా సేవకుడు ఉంటాడు, పిలిపించుకొని ప్రార్థన చేయించుకో, ఇంటికి పిలిపించుకో, నీ దగ్గరికి పిలిపించుకో అని చెప్పిన వెంటనే ఈయన వినిన వెంటనే ఏం చేశాడు? సేవకుని దగ్గరికి పంపిస్తున్నాడు, పేతురు దగ్గరికి, తన ఇద్దరి నమ్మకస్తులైన సైనికులను. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే వినాలండి. దేవుడు మనతో మాట్లాడి చెబుతున్నప్పుడు వెంటనే విధేయత చూపాలండి. ఆలస్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, అలసత్వం వహించకూడదు. తద్వారా మనకే నష్టం. వెంటనే విధేయత చూపితే, వెంటనే లోబడితే ఆయన కార్యాలు వెంటనే ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొందరు చెబితే వెంటనే వినరండి. వెంటనే వింటారా? ఒకవేళ పొరపాటున ఎలీషా త్వరగా వెళ్ళి బస్ స్టాండ్కి పోయిరపంటే, అంకుల్ ఇది మధ్యాహ్నం కదా, ఎండగా ఉంటుంది కదా, బాగా సాయంకాలం పోస్తలే అంకుల్, లేదు సాయంకాలం పోస్తలేనా, వెంటనే అమ్మా ఇదిగో ఈ పని అంటే వెంటనే చేసేవారు ఎంతమంది?
ఎందరున్నారంట? వినిన వెంటనే, చెబితే వెంటనే వినాలండి. భక్తిపరుల లక్షణం అది. ఇక మారు మాట్లాడకూడదు. వెంటనే వినాలి. వినిన వెంటనే మనం పని చేయాలి. అది మన మంచి కోసమే. ఒక మాటలో చెప్పాలంటే, పోయి బావిలో దూకంటే దూకాలి వెంటనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్వేత అక్కడ నవ్వుతుంది, ఇది కుదరదులే అన్నా అని. ఇది అయ్యేది కాదులే. అగ్నిలో దూకంటే దూకేయాలండి. వామో, నువ్వు మస్తుగా తొయ్యదు, మా మీద ఉన్నంత కక్ష అంతా పెట్టుకొని నువ్వు మస్తు చెప్తావయ్యా. దేవుడికి తెలుసులే మా భక్తి, మా శక్తి, మా ప్రార్థన అంటారు కదా. ఈయన ఎవరు? కొరినేలి. చెప్పింది ఎవరు? దేవుడు దూత. వీణ వెంటనే చేస్తున్నాడు ఆ పని. చేస్తే దేవుని కార్యం కూడా వెంటనే ప్రారంభించబడుతుంది మన జీవితాల్లో, మన కుటుంబాల వెంటనే ప్రారంభించబడుతుంది. చెప్పిన వెంటనే వినరండి. వినాలి. విన్నవారే దేవుని బిడ్డలు, దేవుని నిజంగా దేవుని భక్తిపరులు అండి. వినని వారు విని విడిచిపెట్టి, విని నిర్లక్ష్యం చేసి, విని ఆలస్యం చేస్తే, విని అలసత్వం చేస్తే దానికి దేవుని ఆశీర్వాదం అంత రియాక్ట్ కాదు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఇద్దరు వ్యక్తుల్లో ఓ పని చెప్పినప్పుడు వెంటనే విని పోయి చేసిన వాడిని మెచ్చుకుంటామా? ఆగి ఆలోచించి చూద్దాంలే అన్న వారిని మనం మెచ్చుకుంటామా? కదా. వెంటనే విని వెళ్ళే వారి విషయంలో తక్షణమే వారి కొరకు మనం ఏదైనా చేయాలని అనిపిస్తుంది. అవునా? ఎంతైనా చేయాలని అనిపిస్తుంది. మరి దేవుడు కూడా అంతే. వినిన వెంటనే మనం చేసే వారంగా, లోబడి జీవించే వారంగా ఉంటే దేవుని కార్యాలు ప్రారంభించబడతాయి. వెంటనే దేవుడు కూడా మెచ్చుకొని, నేను చెప్పిన వెంటనే నా కుమార్తె నా పని చేస్తుంది, నేను చెప్పిన వెంటనే నా మాట వింటుంది, నేను చెప్పిన వెంటనే నా కుమారుడు నా మాట వింటున్నాడు, నేను చెప్పిన వెంటనే నా కుమార్తె వింటుంది అని ఆయన మైమరిచిపోయి తనలో తను మైమరిచిపోయి నీకు రావలసిన దేవుని దీవెనలు ఏవో అవి తూచా తప్పక దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అలా చేయకపోతే వెంటనే దేవుని కార్యాలు చెప్పినాడు కదా పాస్టర్ గారు, వెంటనే వినాలని కదా. సర్లే చూద్దాం, రేపింటే ఏమైద్ది, ఇంకా 2 రోజుల తర్వాత చేయితే ఏమైద్ది, పోనీ ఇంకొక నెల తర్వాత చేస్తే ఏమైద్ది అంటే దేవుని ఆశీర్వాదాలు, దేవుని కార్యాలు కూడా అలానే పోస్ట్పోన్ అవుతాయి. ఆయన కూడా అనుకుంటాడు, ఏమి వెంటనే ఏమి ఇవ్వాలి, రేపు ఇవ్వచ్చులే, రేపు చేయొచ్చులే, లేదా 1 వారం తర్వాత చేయొచ్చులే, ఆ కుటుంబంలో వెంటనే చేయాలా, 1 నెల తర్వాత చేయొచ్చులే అనుకుంటారు. అనుకోడా దేవుడు? మనమే అట్లా అనుకుంటే దేవుడు అనుకోడా? కాబట్టి దేవుని దృష్టిని ఆకర్షించాలి అంటే మనం వెంటనే దేవుడు చెప్పిన మాట మనం చేయాలి. విని వెంటనే మన కార్యాన్ని ప్రారంభించాలి. మనతో వాక్యము ద్వారా ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు విని వెంటనే మనం మన పరిస్థితిని సరిచేసుకోవాలి, మన స్థితిగతులను సరిదిద్దుకోవాలి, మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవాలి. చెప్పిన మాట మనం వెంటనే లోబడాలి, విని లోబడాలి. దేవుడు కార్యాలు జరిగిస్తాడు. కొర్నేలికి ఉన్నటువంటి మంచి సుగుణం ఏంటంటే వెంటనే లోబడి విధేయత చూపి తన పనివారిని పిలిచి పోయి పిలుచుకొని పోండ్రా అని పంపిస్తున్నాడు. అందుకనే ఆయన భక్తిపరుడైపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం ఒకసారి ఆలోచించుమని ప్రేమతోనే మనవి చేస్తున్నా. మరొక సంగతిని చదవండి పరిశుద్ధ గ్రంథములో నుంచి, నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అదే అపోస్తుల కార్యముల గ్రంథం 24వ వచనం, 10:24. మరునాడు వారు కరిసేనులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు
కనిపెట్టుకొని ఉండెను. రెండో వాక్యం కూడా చదవండి మరలా ఒకసారి. రెండో వచనం. చాలు చాలు చాలు. కొర్నేలిలో ఉన్న నాలుగవ మంచి లక్షణం, ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే ఆయన కుటుంబాన్ని దేవుని వైపుకు నడిపించినాడు. అలానే కుటుంబముతో కలిసి దేవుల్లో నడిచాడు. అలానే 24వ వచనంలో చదివినట్లు మరికొందరి స్నేహితులను బంధువులను పిలిపించుకొని, ఇదిగో నేను 2 వ్యక్తులను యొప్పేకు పంపాను, అక్కడ దేవుని దాసుడు పేతురు ఉన్నారు, ఆ పేతురు మన కైసర్ ప్రాంతానికి మన దగ్గరికి వస్తున్నాడు అని కుటుంబ బిడ్డలను సిద్ధపరిచాడు. కుటుంబాన్ని అంటే భార్య పిల్లలు, ఆ తర్వాత ముఖ్యులను, ఎవరిని? బంధువులను, స్నేహితులను, ముఖ్యులను పిలిపించి ఆ సేవకుడు ఎప్పుడొస్తాడా అని కనిపెట్టుకొని ఉన్నారంట. చెప్పిన వెంటనే వెళ్ళారా ఇద్దరు? కొర్నేలి చెప్పిన వెంటనే దేవుని మాట విధేయత పంపినప్పుడు అక్కడికి వెళ్ళారు. వెళ్తే అక్కడ పేతురు అనబడే సీమోను ప్రార్థన చేసుకుంటున్నాడు. వీరు వెతుకుతూ ఉండగా వీళ్ళిద్దరూ, పేతురుతో దేవుడు మాట్లాడాడు, నిన్ను పిలుచుకొని వెళ్ళడానికి నీ కొరకు వెతుకుతున్నారు కొంతమంది, బయటికి వెళ్ళు అన్నాడు పేతురుతో దేవుడు. అప్పుడు ఆ ఇంట్లో నుంచి వాకిటి కాడికి రాగానే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎవరు? కొర్నేలి పంపినటువంటి ఆ 2 భక్తులు, 2 సైనికులు. అప్పుడు మీరు వెతుకుతున్న వాడును నేనే అన్నాడు పేతురు. ఏంటి వచ్చిన విషయం చెప్పండి అన్నాడు. అంటే అన్నారు ఇల్లు ఏమి లేదండి, మా యజమానుడు నిన్ను పిలుచుకొని రమ్మని పంపించాడు మమ్మల్ని అని చెప్పాడు. సరే, దేవుడు కూడా నాకు చెప్పాడు నీ కోసం వెతుకుతున్నారని, నేను బయటకు వచ్చాను, మీరు కనపడ్డారు, మీరు ఇలా చెప్తున్నారు కదా, సదా వెళ్దాం పదా అన్నాడు. పేతురుతో కలిసి వారిద్దరిని అలా వెళ్ళి కైసరు అనగా ఈ కొర్నేలి ఉన్నటువంటి ప్రాంతానికి సైనికులు పేతురు భక్తుడిని పీల్చుకొని వెళ్ళేసరికి ఏం చేశాడు ఈయన? కొర్నేలి ఏం చేశాడండి? తన ఇంటి వారందరినీ, తర్వాత తన స్నేహితులను, తర్వాత వారి బంధువులను పిలిపించి, ఎప్పుడో సేవకుడు రాకముందే పిలిపించి ఎప్పుడొస్తాడా సేవకుడు అని కనిపెట్టుకొని ఉన్నారంట. నా ప్రియ దేవుని బిడ్డ, భక్తిపరులు భక్తి జీవితం వారి ఒక్కరి మీదే ఆధారపడి ఉండదు, అది కుటుంబం మీద ప్రభావితం చేయబడుతుంది. అర్థమైందా? భక్తిపరుని యొక్క భక్తి వారి ఒక్కరి మీదే ఉండదండి, కుటుంబం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. యోబు భక్తిపరుడు ఒక్కడే, కానీ తన భక్తిని బట్టి తన భార్య, పిల్లలను, కుటుంబాన్ని, కలిగిన సమస్తాన్నంతటిని కూడా దేవుడు కాపాడుతూ వచ్చాడు, ఆశీర్వాదకరంగా నడిపించాడు. ఇలా అన్ని విషయాల్లో, అందరి విషయాల్లో. అలానే ఈ కొర్నేలి అన్నటువంటి భక్తిపరుని విషయంలో ఆలోచన చేస్తే తన భక్తి జీవితం తన వరకే కాకుండా తన కుటుంబాన్ని కూడా దేవుని వైపుకు నడిపించే భక్తి కలిగిన భక్తిపరునిలాగా ఉన్నాడు. అలా ఆ కుటుంబమే కాదు, తన యొక్క బంధువులను పిలుచుకొని వచ్చే విధంగా, ఆ బంధువులే కాదు స్నేహితులను కూడా. మనం ఒక్కరు వస్తున్నాం అంటే ఇంకొక్కరమేగా, ఎంతవరకు అంటే ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలైనా.
మిమ్మల్ని గాయపరచడానికి నేను మాట్లాడట్లా. నేను కూడా నా జీవితంలో ఒక్కనిగానే ప్రయాణం చేశా. నేను ప్రయాణించినప్పుడు, నేను అడుగు వేసినప్పుడు నాతో నా భార్య లేదు, నా పిల్లలు లేదు, నా తల్లిదండ్రులు లేరు, నా బంధువులు లేరు, నా స్నేహితులు లేరు. నేను ఒక్కనికే అడుగు వేసా. అటు తర్వాత చిన్నగా ఒక్కొక్కరు నాతో అడుగులు వేయడం ప్రారంభించినారుగా. భక్తిపరుని జీవితం ఎలాగా ఉండాలంటే, భక్తిపరుల జీవితాల్లో ఆ ఒక్కరికి ఆగిపోకూడదు. ఒక్కరు రక్షింపబడ్డారా కుటుంబంలో? బైబిల్ సెలవిస్తుంది, వాక్యం చెబుతుంది, ఒక్కరు కుటుంబంలో రక్షణ పొందితే కుటుంబం అంతా రక్షణ పొందుతుంది అని. అవునా? మరి మనం రక్షణ పొందిన తర్వాత మన కుటుంబాన్ని రక్షించుకునే బాధ్యత మనది. మనం దేవుని దగ్గరికి ఒక్కరంగా వచ్చిన తర్వాత కుటుంబాన్ని అంతా దేవుని దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత మంది. కుటుంబం అంతా వచ్చిన తర్వాత మన బంధువులంతా కుటుంబం దేవుని దగ్గరికి నడిపించాలి, దేవుని సంధికి నడిపించాలి. బాధ్యత మన బాధ్యత. మనం కుటుంబమే కాదు, మన ముఖ్యులే కాదు, స్నేహితులే కాదు, బంధువులే కాదు, అనేకులను కూడా మనం పిలుచుకొని వచ్చి మనం ప్రభావితం చేసే భక్తిలో ఉన్నామన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి, ఇంకొక విషయాన్ని గుర్తు చేయనా? అన్య దేశంలో ఉన్నాడు. ఎవరో? దానియేలు. అన్య దేశంలో రాజు కూడా ఎవడో? అన్యుడు, దేవుని ఎరగనివాడు. కానీ ప్రార్థనా పరుడైనటువంటి, భక్తి పరుడైనటువంటి దానియేలు దేవునికి నిత్యం ప్రార్థన చేయవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సమస్య వస్తే ఆ సమస్య ద్వారా సింహాలపు బోన్లో వేయబడితే ఆ సింహాల బోన్లు కూడా దేవుని కానీ, దేవుని సన్నిధిని కానీ, దేవుని ప్రార్థన కానీ విడిచిపెట్టనని నేను చెప్పితే సింహాలు అక్కడికి వచ్చి సాష్టాంగ నమస్కారపడి దానియేలుకు నమస్కారం చేస్తే అక్కడ ఉన్నటువంటి రాజ్యములో ఉన్న రాజు, అధిపతులు, అనేకులు అన్య దేశమంతా కూడా ఈయన ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు అని చెప్పినారండి పరిశుద్ధ గ్రంథంలో. ఈయనను ఆరాధించేవా దేవుణ్ణి మీరు ఆరాధించండి అని అన్య రాజు ప్రకటించాడండి. జీవం కలిగిన దేవుడని నేను గుర్తెరిగానన్నాడండి. భక్తిపరుని యొక్క భక్తి జీవితం ఎలా ప్రభావితం చేస్తుందన్న సంగతి చెప్తున్నా అంతే. మరి మనం చేయకపోతే ఎట్లా ప్రభావితం? మన ప్రయత్నం, మన భక్తి, మన ప్రార్థన, మన మాటలు మన కుటుంబాన్ని, లేదా మన ముఖ్యులను, మన స్నేహితులను, మన బంధువులను, మన ఇరుగు పొరుగు వారిని ప్రభావితం చేయాలి. ప్రభావితం చేయాలంటే వాళ్ళకేదో డబ్బులు ఇవ్వమనో, డబ్బులు ఇచ్చి తీసుకొని రమ్మనో, లేకపోతే ఏవో ఆశలు కల్పించి నడిపించమని కాదు నేను చెప్పేదే. మన భక్తి జీవితాన్ని బట్టి వారిని ఆకర్షించాలి. వారే చెప్పాలి, అమ్మా నేను కూడా వస్తాను నీతో పాటి, ఎందుకంటే నీ భక్తి చాలా దేవుడు మెచ్చుకుంటున్నాడు, భక్తికి తగ్గట్టుగా నువ్వు ఎంతగానో ఆశీర్వదించబడుతున్నావు అని కుమారుడు, కుమార్తె, భార్య, భర్త రావాలి మన వెంట. అది చూసిన వారు, అయ్యా మీరు చాలా భక్తిపరులు, దేవుని ఆశీర్వాదం అద్భుతంగా పొందుతున్నారు, నేను నా కుటుంబం కూడా మీ కుటుంబంతో కలిసి వస్తామయ్యా అని అనాలి. మన స్నేహితులు అనాలి. జ్ఞాపకం చేస్తున్నా నా ప్రియ దేవుని బిడ్డ, నేను ఎవరిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, బాధ పెట్టడానికి మాట్లాడట్లా. మన భక్తి జీవితం ఒకవేళ ఈరోజు జరగలేదా, వారం జరగదా, నెల జరగదా, చెప్పిన మాట వినరా, దాన్ని బట్టి నేను ఇబ్బంది పెట్టట్లా. ప్రార్థించు, ప్రయత్నం చేయి, ఆయన మాటను అనుసరించి ఆయన వాక్యానుసారంగా నువ్వు చక్కగా నడిపించడానికి తీర్మానం చేసుకో. ఎందుకు జరగవో చూద్దాం కార్యాలు.
నా ప్రియ దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నా. కొర్నేలి జీవితంలో భక్తిపరుడు అని దేవుని చేత అనిపించుకోవటానికి కారణం ఏంటంటే, ఆయన ఆత్మీయ జీవితంలో ఆయన అనుసరిస్తున్నది ఏంటంటే, ఇదిగో దేవుని వైపుకు కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క బంధువులను స్నేహితులను దేవుని దగ్గరికి నడిపిస్తున్నాడు. మనం ఆయన ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. ఇంకొకటి ఉంది ఇక్కడే. ఏం చేశాడంట? తన కుటుంబాన్ని, కుటుంబ బిడ్డలను, బంధువులను, స్నేహితులను, ముఖ్యులను పిలిపించాడు. పిలిపించి ఏం చేస్తున్నాడంట? కనిపెట్టుకొని ఎవరు వచ్చేదాకా? తన సేవకుడైన పేతురు వచ్చేదాకా. ఈరోజు సేవకుడు ఇంటికి పోయినాడు అనుకో, ఎవరు కనిపెట్టుకోండాలి? ఇంట్లో ఉన్నవాళ్ళు, యజమానుడు, యజమానురాజు, పిల్లలు, అలాగనే వారి ఇరుగు పొరుగు వారిని, లేదంటే బంధువులను, లేదంటే స్నేహితులను, తెలిసిన వారిని పిలిపించుకొని కనిపెట్టుకొని ఉండాలి. ఎవరి కోసం? సేవల కోసం. ఇదంతా ఉల్టా కదక్క. ఇప్పుడేమో జరుగుతుంది? నేను వెళ్ళిన చోట జరిగిన విషయాలే చెప్తున్నా అంతే. నేను పోయిన గంటకైనా వాళ్ళ ఇంట్లో అందరూ సమకూర్చబడ్డారు. నేను పోయిన గంటకైనా కూడా వాళ్ళు పిలుచుకున్న వారిని పిలుచుకోవడానికి, అప్పటికి నేను పోయిన తర్వాత స్టార్ట్ చేస్తాడు. పోయి రాపోరా, చెప్పిరా పోరా నాయన, చెప్పిరా పోమ్మ, అక్క ఆంటీకి చెప్పిరా పో, బాబు ఆ అంకుల్కి చెప్పిరా పో. ఎప్పుడు నేను పోయిన గంట సేపటికి కానీ అందరూ ఒకసారికి రావాలంటే గంట పడుతుందో 2 గంటలు పడుతుందో ఎంత, వాళ్ళు వచ్చేంత వరకు నేను కనిపెట్టుకోండాలి. నేనే కదా అన్ని చోట్ల జరిగేది. కానీ ఆ రోజున అలా కాదు, వీళ్ళు కనిపెట్టుకున్నారు ఎప్పుడు సేవకుడు వస్తాడా అని. కానీ ఈ రోజుల్లో సేవకుడు కనిపెట్టుకోవాలి ఎప్పుడు విశ్వాసం వస్తారా అని. ఉల్టా అయిపోయింది. అందుకని ఆశీర్వాదకులు ఉల్టా అవుతున్నాయి, ఆశీర్వాదకులు ఉల్టా అవుతున్నాయి. జాగ్రత్త, మనం కనిపెట్టుకోండాలి. మనం నేర్చుకోవాల్సిన పాఠం అండి కొర్నేలి భక్తుని ద్వారా. మరొక విషయానికి జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం ఆ వాక్య ఆ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, మనం ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి. మరొక మాటను చదవండి, 33వ వచనం అదే అధ్యాయములో. త్వరగా నేను ముగిస్తాను. 33వ వచనం, అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 33వ వచనం. అమ్మ అన్న, వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినదే మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించున్నవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరం దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాం. దేవుని ఎందుకు కూడి ఉన్నారంట? నిన్ను వెంటనే పిలిపించి తినంటే, దూత నాకు వచ్చి దర్శించిన వెంటనే నువ్వు పిలిపించుకో అంటే నేను నిన్ను వెంటనే పిలిపించుకున్నాను. నాకు నా సేవకుడా, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే, నేను మీ సన్నిధిలో నా కుటుంబం, నా బంధువులు, నా స్నేహితులు కూడి ఉన్నాం. ఎందుకో? ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పేటివన్నీ మేము వినటానికి కూడి ఉన్నాం. ఎందుకంట? వినటానికి అంటే దేవుని వాక్యాన్ని వినటానికి సంసిద్ధంగా ఉన్నారు, సిద్ధపాటు కలిగి ఉన్నారా, కూడి ఉన్నారు. ఇక చెప్పు, మేము వినటానికి కూడి ఉన్నాం అంటే వాక్యం వినటానికి సంసిద్ధత, దేవుని మాట వినటానికి సంసిద్ధత. మరి మనం దేవుని వాక్యం అంటే చెప్తున్నప్పుడు కొందరు లేచిపోతారు, ఫోన్ వస్తుందని కొందరు లేచిపోతారు, పని ఉందని మరికొందరు లేచిపోతారు, పాప ఎడుతుందని మరికొందరు, బాబు పిలిచాడని మరికొందరు, భర్త ఫోన్ చేశాడని మరికొందరు, స్నేహితులు ఫోన్ చేశారని మరికొందరు, పడిందని మరికొందరు, అన్నం పెట్టేచ్చారని మరికొందరు, కూర పెట్టేచ్చారని మరికొందరు. ఏమండి?
అది వాక్యం వినడానికేనా? చెప్పేవానికి ఎట్లుంటుందండి? వినడానికి సంసిద్ధత మనకు కలిగి ఉండాలి. దేవుని వాక్యం వినడానికి మనం లోకంలో ఉన్న పరిస్థితులు వినడానికి గంటల కొద్ది సమయాన్ని వెచ్చిస్తాం. పక్కన ఉన్న కుటుంబాలకో ఇరుగు పొరుగు వారి కుటుంబాలకో లేకపోతే ఎవరికోసమో మాట్లాడదలిస్తే వచ్చే కనుక కోటలు దాటిపోతాయి. సమయం ఎంత అవుతుందో తెలియదు. పెట్టిన అన్నం అది ఉడికి మాడిపోయిందో కూడా తెలియదు. పొయ్యి మీద పెట్టింది, సమయం కనపడదు. ఈ లోక సంబంధమైన మాటలు వినడానికి, టీవీ చూడడానికి ఇక గంటల తరబడి ఒకవైపు భర్తనో భార్యనో లేకపోతే పిల్లలో ఆకలిస్తుంది అంటారు, సమయానికి వస్తూ ఉంటారు. కానీ ఈ మనిషి ఆ సీరియలు, ఆ సినిమా, ఆ టీవీ వదలరు. వాటిలో వినడానికి ఎక్కువ. కాకమ్మ కథలు చెప్తుంటే వినడానికి ఎక్కువ. మనుషులు మాట్లాడుతుంటే వారి గురించి వీళ్ళ గురించి వినడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో కదా. కానీ దేవుని వాక్యం వినటానికి ఎంత సంసిద్ధంగా ఉన్నాము. కొర్నేలు ద్వారా తెలుసుకోవాల్సిన పాఠం, నేర్చుకోవాల్సిన పాఠం, తెలుసుకోవాల్సిన సత్యం. అయ్యా, నేను వెంటనే దేవుని దూత వచ్చి చెబితే విన్నాను. విన్న వెంటనే నేను పిలిపించుకున్నాను. ఇదిగో నువ్వు వచ్చేసరికి నేను, నా కుటుంబం, నా బంధువులు, స్నేహితులు, అందరం కూడి ఉన్నావు. ఇప్పుడు నీవు చెప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినటానికి సిద్ధంగా ఉన్నా, కూడి ఉన్నా. నిజంగా భక్తిపరునికి ఉండవలసిన మంచి క్వాలిటీలలో ఇదొకటి. మన కుండి తీరాలని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం భక్తిపరులమా కాదా? భక్తిపరులమేనా అండి? ఏం చెప్పారండి మీరు? భక్తిపరులమేనా? చెప్పాలి. భక్తిపరులమేనా? భక్తిపరులమేనా? భక్తిపరులమే కదా, డౌట్ పెట్టుకోకండి. అయితే ఈరోజు మాట అయినండి, వాక్యం వినటానికి సంసిద్ధత కలిగి ఉండండి. మంచి చేయటానికి సంసిద్ధత కలిగి ఉండండి. దేవుని మాట వినటానికి ఎప్పుడు కూడి ఉండి ఏ మాట చెప్తే విన్నామా అనే ఆశ కలిగి ఉండాలి. భక్తిపరుని లక్షణం. మనం భక్తిపరులమని దేవుని దృష్టిలో ఉండాలి అంటే ఈ గుణం ఉండికి తీరాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక విషయాన్ని నేను జ్ఞాపం చేస్తాను, త్వరగా సమయం అవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి, అదే అపోస్తుల కార్యముల గ్రంథం 34-35 వచనాలు చదువుతున్నా, వరుసతో ఉండేవి. దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట ఇక చెప్పయ్యా. మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం, కూడి ఉన్నాం. నేను, నా కుటుంబం, నా స్నేహితులు, నా బంధువులు కూడి ఉన్నాం. నువ్వు చెప్పు, వినడానికి సిద్ధంగా ఉన్నాం అంటే అప్పుడు చెప్తున్నాడు పేతురు నిలబడి, ఏమని? దేవుడు పక్షపాతి కాదు. దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో వారందరి విషయాలలో దేవుడు నీతిమంతునిగా తీరుస్తాడో, దేవుని సన్నిధిలో ఎవరైతే విశ్వసిస్తారో వారందరినీ దేవుడు అంగీకరిస్తాడో, దేవుని కొరకు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారిని, వారి కుటుంబాన్ని ఆయన దీవిస్తాడో. ఆయన పక్షపాతి కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సకల జాతి, సకల మనుషులు ఎవరైనా సరే వారు విశ్వసించి ఆయన సన్నిధిలో
చేరికూడి వినేవారి విషయంలో అంగీకరిస్తాడు అని ప్రకటిస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. వీళ్ళు వింటూ ఉన్నారు. దేవుని యొక్క కార్యాలు అక్కడ జరుగుతూ వస్తున్నాయి. మన జీవితంలో నేను చెప్తున్నాను, ఆ రోజున ఆ కొరినేలి ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన వినడా? ఆ రోజున కొరినేలి చేసిన ధర్మ కార్యాలు చూచిన దేవుడు మన ధర్మ కార్యాలు చూడడా? ఆ రోజున కొరినేలికి దేవుడు తన వైపుకు నడిపించిన కుటుంబాన్ని, బంధువులు నడిపించిన ఆ గుంపును చూసిన దేవుడు ఈ సహవాసాన్ని మనల్ని చూడడా? ఆ రోజున దేవుడు చెప్పిన వెంటనే విని విధేయత చూపిన ఆ కొరినేలి భక్తిని ముద్రించిన దేవుడు మన భక్తిని ముద్రించడా? ఆ రోజున కొరినేలి తన కుటుంబాన్ని పిలిపించుకొని, ముఖ్య స్నేహితులు పిలిపించుకొని దేవుని వాక్యం వినడానికి సిద్ధత కలిగించిన ఆ దేవుడు ఈ రోజున మనం ఆ పని చేస్తే మనతో మాట్లాడా? మనల్ని దర్శించడా? ఆయన ఏమైనా పక్షపాతే? అండి? నీ ప్రార్థన విని నా ప్రార్థన వినకుండడానికి, నా ప్రార్థన విని నీ ప్రార్థన వినకుండడానికి ఆయన పక్షపాతా? కొందరిని అంగీకరించి కొందరిని అంగీకరించకుండడానికి ఆయన పక్షపాతా? కొందరిని ఆశీర్వదించి మరికొందరిని ఆశీర్వదించకుండా ఉండడానికి ఆయన పక్షపాతా? కొందరిని దర్శించి మరికొందరిని దర్శించకుండా ఉండడానికి ఆయన పక్షపాతా? కాదు కదా. ఆయన అందరికీ ప్రభువో. నువ్వు ఏ జాతిలోనే ఉండు, ఏ కులములైనా ఉండు, ఏ మతములైనా ఉండు, ఏ ప్రాంతములైనా ఉండు, ఏ ప్రదేశములైనా ఉండు, ఏ దేశములైనా ఉండు, ఎక్కడైనా ఉండు, ఆయన పక్షపాతం కలిగిన వాడు కాదు. ఆయన ధారాళముగా అనుగ్రహించడానికి, ఆశీర్వదించటానికి, ధారాళముగా దర్శించటానికి ఆయన శక్తి కలిగిన సమర్థుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను ప్రేమతో తెలియచేస్తున్నా, కొరినేలి భక్తిపరుడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆయన భక్తిపరుడు అనే దేవుడు పిలవడానికి ఇన్ని క్వాలిటీస్, ఇన్ని గుణాలు ఉన్నాయి, ఇన్ని సుగుణాలు ఉన్నాయి. ఆ కొరినేలి భక్తిపరుడు ద్వారా ఇంతగా మనం నేర్చుకోవలసి ఉంది. ఈరోజు విన్న నీవు వెంటనే విధేయత చూపి కొరినేలి భక్తిపరులాగా నేను కూడా ఈ లోకంలో జీవిస్తానయ్యా, బ్రతుకుతాను ప్రభా, నీ దృష్టిని ఆకర్షిస్తానయ్యా, నీ కార్యాలు నేను చూస్తాను, అనుభవిస్తాను, నా కుటుంబం అనుభవిస్తుందయ్యా ప్రభా. ఈ కొరినేలి భక్తుని ద్వారా నేను నేర్చుకోవాల్సిన పాఠాలు నాకు ఈ రోజున తెలిపినావు, నేర్చుకోవాలని ఆశపడుతూ పునఃఘాటించి ప్రకటించావు. నేను నేర్చుకుంటాను ప్రభా అని ఒక చిన్న తీర్మానంతో ప్రభు సన్నిధిలో మనం ముందుకెళ్ళగలిగితే ఆయన పక్షపాతి కాదు. ఆనాడు కొరినేలి కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు, కొరినేలిని దర్శించిన దేవుడు, కొరినేలి కుటుంబాన్ని, బంధువులు, స్నేహితులు ముఖ్యంగా దర్శించిన దేవుడు, వారి జీవితాల్లో కార్యాలు జరిగించిన దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఇక చివరి మాట చేసి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదవండి, అదే అధ్యాయములో 44వ వచనం చదవండి. 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెబుతూ ఉండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరమును
అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. బా, ఏమండి, దేవుడు జరిగించిన కార్యం చూడండి. పేతురు ప్రకటిస్తున్నాడు, అట్లా చేరుకుడి వచ్చిన వారు సందిగ్ధంగా ఉన్నారని, ఆశతో ఉన్నారని, కనిపెట్టుకున్నారని ప్రకటిస్తూ ఉండగా, ఆయన చెబుతూ ఉండగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడంటండి. ఆత్మదేవుడు దిగి వచ్చి ఆత్మను కుమ్మరించాడంట వారి మీద. బాప్తిసం పొందిన వారు ఉన్నారు అక్కడ, బాప్తిసం పొందని వారు ఉన్నారు. అంటే సున్నతి పొందిన వారు అన్నారు కదా, అదే బాప్తిసం పొందిన వారు ఉన్నారు, బాప్తిసం పొందని వారు ఉన్నారు. అలానే దేవుని నమ్మిన వారు ఉన్నారు, అన్ని జనులు ఉన్నారు. కానీ దేవుని ఆత్మ ఆయన ప్రకటిస్తూ ఉండగా కుమ్మరించబడింది. అది అందరి మీద. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడ మెన్షన్ చేయబడింది, విశ్వాసములో ఆయనను మాటలు వింటున్న ప్రతి వారి మీద కుమ్మరించబడింది. మన విశ్వాస జీవితంలో విజయవంతముగా నడిపించబడాలి. కొర్నేలి భక్తునిగా మనం కూడా భక్తిపరులుగా ముందుకు వెళ్ళాలి. కొర్నేలి ఏ విధంగా అయితే తన దైనందిక జీవితంలో లక్షణాలు, సుగుణాలు కలిగి జీవించాడు, నేను జీవించాలని కోరుకున్న ప్రతి వారు పరిశుద్ధాత్మ అనే వరమును పొంది తీరాలి. ఆత్మ కుమ్మరింపు మన మీదకి దిగి రావాలి. మనమే కాదు, ఇక్కడ కూర్చునేవారే కాదు, బాప్తిసం పొందిన వారే కాదు, బాప్తిసం పొందిన వారైనా, నమ్మిన వారే కాదు, నమ్మని వారైనా, ఇక్కడికి వచ్చిన వారు కాదు, రావని వారి 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 మీద అయినా కూడా దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడో మాట వినడానికి సంసిద్ధంగా ఉండి విశ్వాసముతో ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు ఆత్మ కుమ్మరించబడుతుంది. దగ్గరికి వచ్చి దేవుడు ఆత్మను కుమ్మరిస్తానని కదా, ఇక కుమ్మరించమని చెప్పు, నా మీదకి దిగి రమ్మని చెప్పు, రమ్మని చెప్పు మీరు అమ్మని చెప్తుంటారు కదా సేవకులు అని కొందరు అంటారు. రాదట్లా. నువ్వు దిగిరా అంటే దిగిరానికి ఏమన్నా ఆ పాలేరాత్మనా, ఏమన్నా మన జీతగాడా? విశ్వాసంతో నువ్వు శ్రద్ధతో నువ్వు కనిపెట్టుకున్నావా, నువ్వు నేను చెప్పాల్సిన పనిలే, ఆయనే దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అలా కాకుండా టెస్టింగ్ కోసమో, ఏదో వాళ్ళు చేస్తున్నారు మనమనో, లేదా కనుక చూద్దామనో, సేవకుడు చెప్పాడు కదా ఏదో పరీక్షిస్తామంటే ఇది కుదరదో. మనస్ఫూర్తిగా విశ్వాసంతో నమ్మకంతో దేవుని మాట వింటూ కనిపెట్టుకొని నువ్వు గనుక మాటలు వింటూ ఉంటే నువ్వు వద్దన్నా కాదన్నా దేవుడు తన ఆత్మను దింపి నిన్ను అభిషేకించే వరాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా కారణం ఏంటో తెలుసా? అట్టి అభిషేక వరము కలిగినటువంటి వాడుగా ఇన్ని గుణాలు కలిగి ఉన్నాడు కాబట్టే ఆత్మీయ జీవితంలో అద్భుతమైనటువంటి కొర్నేలిని యొక్క దైనందిక జీవితం ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది కదా. కొర్నేలి ఎవరు? భక్తిపరుడు. భక్తిపరుడు అని దేవుని దృష్టిలో దేవుడు అనడానికి, అనిపించుకోవడానికి ఏమేమి సుగుణాలు ఉన్నాయి? మొదటిది, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. మనం కూడా అన్ని వేళలా ప్రార్థన చేసేవారంగా ఉండాలి. రెండవదిగా దాతృత్వం కలిగిన వాడు, అంటే సహాయ గుణం కలిగిన వాడు. మనం కూడా మనకు కలిగిన దాంట్లో నుంచే ఇతరులకు, దేవునికి, దేవుని పనికి సహాయం పడే భారంగా ఉండాలి. మూడవదిగా చెప్పిన వెంటనే దేవునికి లోబడిన వాడు, విధేయత చూపినవాడు ఆయన మాట. అంతే కదండి. దూత దర్శించి వెంటనే అక్కడికి వెళ్ళి పంపించంటే పంపించాడు కదా. లోబడినాడు, వెంటనే లోబడాలి. ఇక ఆలస్యం చేయకూడదు, తర్వాత చూద్దాంలే, ఇంకొక ఇలా వాయిదాలు వేయద్దు, వెంటనే వినండి. నాలుగోదిగా బాగా ఒక్కసారి మన మైండ్ సెట్లో జీవితం అంతా ఉండాలి. ఆయన దైనందిక జీవితంలో పోయినాడు,
వీళ్ళు పోయిన వెంటనే మాట్లాడినాడు. వెంటనే ఏం చేసినాడు? పేతురు వచ్చే లోపల ఏం చేసినాడు? తన కుటుంబం, తన పిల్లలు వాళ్ళందరూ దేవుని వైపుకు నడిపించినాడు, దేవుని దగ్గరికి నడిపించినాడు. అవునా? నడిపించి ఏం చేస్తున్నాడు? ఆయన రాగానే 5వది కూడి ఉన్నారు. అదే కనిపెట్టుకున్నారు, కూడి ఉన్నారు. ఎందుకు? దేవుని వాక్యం వినటానికి సంసిద్ధంగా ఉన్నారు. 6వది చెప్పాలి. ఎంత సీరియస్, చిన్నగా లైన్ ప్రకారమే వస్తుంది. విన్నారా? 6వది అది కాదు, చెప్పాలి. 6వది మనం ఏం విన్నామనేది ఇప్పుడే తెలిసిపోతుంది. కూడి ఉన్నారండి, విన్నారండి చెప్తున్నాడు కదా. ఏం చెప్పాడు దేవుడు? పేతురు ద్వారా ఏం చెప్పాడండి? దేవుడు పక్షపాతి కాదు అని ప్రకటించాడు. దేవుడు అందరినీ దర్శిస్తాడు, అందరినీ అంగీకరిస్తాడని చెప్పాడు. వీరు వారి భేదం లేదు దేవునికి. సకల జాతులు, సకల మనుషులు, సకల అందరినీ కూడా ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ, విశ్వసించిన వారందరినీ అంగీకరిస్తాడని చెప్పాడు. అంటే పక్షపాతి కాడు దేవుడు అని చెబుతూ ఉండగానే 7వదిగా సంపూర్ణం చేసినాడు. పరిశుద్ధాత్ముడు దిగొచ్చి వారి మీద ఆత్మను కుమ్మరించాడు. ఇది కొర్నేలి ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఆత్మీయమైన పాఠాలు. కొర్నేలి దైనందిక జీవితంలో సత్యాలు తెలుసుకోవలసినవి ఇవే. ఈ రోజున మనం కూడా అలాంటి కొర్నేలి భక్తునిలాగా, భక్తిపరునిలాగా, నీతిమంతుల్లాగా, దేవునికి భయపడే వారముగా బ్రతకడానికి తీర్మానం చేస్తే ఈ 7 సుగుణాలు, ఈ 7 పాఠాలు మనం కూడా నేర్చుకొని ఆ ప్రకారంగా జీవిస్తే కొర్నేలి భక్తి జీవితం ముద్రించబడినట్లుగా మన భక్తి జీవితాన్ని దేవుడు ముద్రిస్తాడు. హల్లెలూయా! ఆయన దృష్టికి మన జీవితం, మన భక్తి జీవితం ఆకర్షించబడుతుంది. అలా ఆకర్షించబడితే ఆయన మెచ్చుకుంటాడు. ఆయన మెచ్చుకున్నాడు అనుకో, మనం ధన్యురాలం అయిపోతాం. హల్లెలూయా! ఇక మన కుటుంబానికి మనకు తిరిగే ఉండదు. హల్లెలూయా! జ్ఞాపకం చేసుకుందాం. ఆ రీతిగా తీర్మానం చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా! హల్లెలూయా!